సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ నేత మనోహర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేశారని అన్నారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్ రెడ్డి. భ్రష్టు పట్టించాలో, ఈ రాష్ట్ర ఇమేజ్ని ఎంత గబ్బు పట్టించాలో అంతా గబ్బు పట్టించారు. తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 73,000 కోట్లు ఈ 6 నెలల్లో అప్పులు చేశారు. మరి జగన్ గారు రిజర్వ్ బ్యాంకు పరపతికి లోబడి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కు లోబడి అప్పులు చేస్తే, అంతకుముందు 2014, 2019 ఈ కాలంలో రుణ పరిమితికి ఎక్కువగా చంద్రబాబు గారు అప్పు చేస్తే, వాళ్ళకు మీడియా ఉంది, పత్రికలు ఉంది కదా అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసి దీన్ని మరో శ్రీలంక తయారు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు 70 కోట్లకు పైన ఈ 6 నెలల్లో చేశారు. మరి దాన్ని దేనికి పెడుతున్నారు ఏంటి? జగన్ చేస్తే మాత్రమే తప్పు, వీళ్ళు చేస్తే తప్పు కాదు. ఇంటూరి కిరణ్ పడుతున్న ఇబ్బందులు దాదాపు ఇప్పటికీ 20 కేసులకు పైన పెట్టారు. ఎక్కడ నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వేరే పేర్లు చెప్పిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. అసలు కేసులు అనేటివి అప్లికబుల్ కానివి, మామూలు రాతలు రాసినవి కూడా ఇట్లాంటివి ఉన్నాయి. అతను యజ్ఞేష్ చేసిన తప్పేముంది? 2 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరు అని అతన్ని ఒక క్వశ్చన్ అడిగారు యూట్యూబర్. వాళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పాడు ఆయన. అంతే. దట్ ఈస్ ద అలిగేషన్. ఆ అలిగేషన్ తో అతన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు దొంగలు తెచ్చినట్టు. పులి సాగర్ అని చెప్పి రాజమండ్రి వాళ్ళ ఎమ్మెల్యే, నేను వచ్చిన నెల లోపలనే ఎన్ని వరదలు వచ్చినప్పటికీ సాంకేతిక పద్ధతులను వాడి ఈ వాటర్ అంతా క్లీన్ చేయిస్తున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన వీళ్ళ కాలనీకి సంబంధించి మా ఇంటి ముందర ఎట్లా ఉంది, ఈ కాలనీలో మీరు చెప్పినట్టు జరగలేదు అన్నాడు. వెంటనే అతన్ని పట్టుకొని వచ్చారు. పోలీస్ స్టేషన్లో డ్రెస్సులు ఇప్పేసి అర్ధనగ్నంగా నిలబెట్టి దారుణమైన మాటలు మాట్లాడి వాళ్ళ తల్లిని తండ్రిని కొట్టి, నిన్ను గోదావరిలో పడేస్తే దిక్కెవరు, నిన్ను పందిని చంపినట్టు చంపుతాం, ఇలాంటి నీచమైన భాష ఒక సిఐ మాట్లాడి బెదిరించిన